ఆర్థిక అరాచకం 10 ఏళ్లలో 2 ఫామ్ హౌస్లు తప్ప ఆస్తులు సృష్టించలేదు. ఆర్థిక పరిస్థితిపై వాస్తవ విషయాల వెల్లడికే శ్వేతపత్రం. విపక్షాలు మాకు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. మిషన్ భగీరథ పైన సమగ్ర విచారణ జరిపిస్తాం. రాష్ట్ర అధికారులను కించపరచవద్దు. బట్టి విక్రమార్క. ఆర్థిక వనరులున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని, 10 ఏళ్ల పాలనలో 2 ఫామ్ హౌస్లు తప్ప ఆస్తులు సృష్టించలేదని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక అరాచకత్వం మామూలుగా జరగలేదని, అందుకే అప్పు కట్టడానికి కూడా అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వెలిబుచ్చారు. రోజువారీ ఖర్చులకు సైతం ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చి రాష్ట్రాన్ని నడిపించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవ విషయాలను ప్రజలకు వివరించేందుకు తమ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందని ఆయన తెలిపారు. ఆర్థిక శాఖ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. శ్వేతపత్రం విడుదల చేసింది గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కాదని, ప్రతిపక్షాలు తమకు శత్రువులు కాదని, ప్రత్యర్థులు మాత్రమే అని స్పష్టం చేశారు. ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలు రాష్ట్రానికి కేవలం 5 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉందని అనుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదని, బీఆర్ఎస్ దాదాపు 7 లక్షల కోట్ల మేర అప్పు చేసి దాచిపెట్టిందని తెలిపారు. వారు చేసిన అప్పు గురించి ఎవరికీ తెలియకుండా ముసుగు వేసి దాచిపెట్టాలనుకుంటే దాగదని, గత ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో చేసిన అప్పులను తమ పుస్తక రూపంలో బయట పెట్టామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి కుటుంబం పైన 7 లక్షల అప్పు ఉందన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పాలనలో తక్కువ బడ్జెట్ అయినప్పటికీ ఆస్తులు పెంచి సంపద సృష్టించామని బట్టి విక్రమార్క గుర్తు చేశారు. కానీ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ అప్పులు తీసుకొచ్చి నిర్మించామని చెబుతున్నప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పంపులు బిగించలేదని, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కొంతకాలానికి కుంగిపోయిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన సంపద ఇదేనా అని నిలదీశారు. పాత ట్యాంకులకు రంగులు వేసి ఇది మిషన్ భగీరథ, అది పెద్ద మోసం మిషన్ భగీరథ అనేది వాస్తవంగా. సో ఇట్లా మొత్తానికైతే ఆర్థిక విధ్వంసం, ఆర్థిక అరాచకం జరిగిందని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాలా నిన్న అద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ నాయకుల్లో ఇంత ఎఫిషియెంట్గా ఉంటారా అని మరొకసారి వాళ్ళ యొక్క నిబద్ధతను నిరూపించుకునే పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా నిజంగా కూడా అద్భుతంగా మాట్లాడిన నో డౌట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కొండా సురేఖ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, అదేవిధంగా శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమార్క కానీ చాలా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా మాట్లాడారు. నిజంగా ఇట్లా అంటే ఈ విధంగా ఉండాలి. అంటే ఎవరైతే మంత్రులు స్ట్రాంగ్గా ఉంటారో పాలన కూడా గాడిలో పడుతుంది, పాలన కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ కేవలం వీళ్ళ ఫ్యామిలీ చుట్టే అయితే కేసీఆర్, లేదంటే కేటీఆర్, లేదంటే హరీష్ రావు, ఈ ముగ్గురు సన్నాసులే మాట్లాడతారు అసెంబ్లీలో. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ప్రతిపక్షంలో కూర్చొని కూడా ఇంకా సిగ్గు రాకుండా ప్రజలు తిరస్కరించిందే మీ మోనోపోలీ విధానం ద్వారా, మీ యొక్క కుటుంబ పాలనతో తిరస్కరించి ఇంకా మీరు ఒక్కరే మాట్లాడుతుంటే ఎట్లా?